చరిత్ర గుట్టల్లో దాగి ఉన్న కొన్ని మరుగున పడిన నిజాలు మీకు తెలుసా? ప్రాచీన భారతదేశంలో సుశ్రుతుడు చేసిన శస్త్రచికిత్సలు ఆధునిక వైద్యానికి పునాది వేసిన అద్భుతాలు మచియా వెల్లిది. ప్రిన్స్ కంటే ముందుగానే కౌటిల్యుడి అర్థశాస్త్రం రాజనీతిని గూఢచర్య వ్యవస్థను విపులంగా వివరించింది. ఇది అచ్చం ఆధునిక గూఢచార సంస్థలకు మార్గదర్శకం లాంటిది. మొహెంజోదారోలోని గొప్ప స్నానవాటిక కేవలం స్నానాలకే కాకుండా ఒక పురాతన సామూహిక శుద్ధి కేంద్రంగా లేదా ఆధునిక స్విమ్మింగ్ పూల్ లాంటి అధునాతన నిర్మాణంగా ఉండేది. ప్రాచీన ద్వారకా నగరం పలుమార్లు సముద్రంలో మునిగిపోయిందని పురావస్తు తవ్వకాల్లో నీటి అడుగున లభించిన నిర్మాణాలు దీనిని ధృవీకరించాయి. ఇది నగర పునర్నిర్మాణ చక్రానికి సంకేతం. కౌటిల్యుడి అర్థశాస్త్రం కేవలం రాజనీతిని మాత్రమే కాకుండా ఒక సువిశాలమైన గూఢచార వ్యవస్థను, వివరణాత్మక ఆర్థిక విధానాలను మరియు మానసిక యుద్ధ పద్ధతులను కూడా వివరిస్తుంది. దక్షిణ భారతదేశంలోని వివిధ ఓడరేవులలో రోమన్ నాణేలు కళాఖండాల ఆవిష్కరణలు భారతదేశానికి రోమన్ సామ్రాజ్యానికి మధ్య బలమైన ప్రత్యక్ష సముద్ర వాణిజ్య మార్గాలు ఉన్నాయని, ఇది పూర్వ వలసవాద ప్రపంచ సంకర్షణల కథనాలను సవాలు చేస్తుంది. విజయనగర సామ్రాజ్యానికి అద్భుతమైన జలవనరుల వ్యవస్థ ఉండేది. ఇందులో కృత్రిమ సరస్సులు, కాలువలు మరియు చెక్ డామ్లు ఉన్నాయి. నేటికి కొన్ని కనిపించే శుష్క ప్రాంతంలో దాని పెద్ద జనాభాను పోషించాయి. తక్షశిల విశ్వవిద్యాలయం నలంద కంటే పురాతనమైనది. వైద్యం, వ్యాకరణంతో సహా వివిధ విభాగాల నుండి ప్రపంచవ్యాప్తంగా పండితులను ఆకర్షించింది. ఇది యూరోపియన్ విశ్వవిద్యాలయాలకు చాలా కాలం ముందే వెలసిల్లింది. చక్రవర్తి అశోకుని బౌద్ధమత స్వీకరణ మరియు తదనంతర శిలాశాసనాలు కేవలం మత ప్రచారమే కాకుండా తన విస్తారమైన సామ్రాజ్యాన్ని క్రూరమైన శక్తితో కాకుండా నైతిక సూత్రాలతో ఏకం చేయడానికి ఉపయోగించిన అధునాతన దౌత్య సాధనాలు. మధుర శిల్పకళా పాఠశాల ప్రారంభ బుద్ధ విగ్రహాలలో కొన్నింటిని ఉత్పత్తి చేసింది. గ్రీకో బౌద్ధ గాంధార శైలికి భిన్నంగా స్వతంత్ర భారతీయ కళా సంప్రదాయాన్ని ప్రదర్శిస్తుంది. సున్నా మరియు దశాంశ వ్యవస్థల ఆవిష్కరణ ప్రాచీన భారతదేశంలో ప్రపంచ గణితం మరియు విజ్ఞాన శాస్త్రాన్ని విప్లవాత్మకం చేసింది. ఆధునిక కంప్యూటర్ అల్గారిథంల వంటి సంక్లిష్ట గణనలకు మార్గం సుగమం చేసింది. ప్రాచీన భారతీయ వైద్యులు సుశ్రుతుడు సంక్లిష్ట శస్త్రచికిత్సలు, చర్మ మార్పిడి ద్వారా రైనోప్లాస్టీ, ముక్కు పునర్నిర్మాణం వంటివి నిర్వహించారు. పాశ్చాత్య ప్రపంచంలో ఇలాంటి పద్ధతులు కనుగొనబడటానికి శతాబ్దాల ముందు. ఈ అద్భుతమైన నిజాల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే మాతో ప్రయాణం కొనసాగించండి.